ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, మరెన్నో అద్భుతాలు, చారిత్రక పురాతన దేవాలయాలకు మన దేశం నిలయం. ఎన్నో శతాబ్దాల కిందట నిర్మించిన ఇప్పటికీ కొన్ని ఆలయాలు చెక్కు చెదరలేదు. మరికొన్ని ఆలయాలు పురాణాల పరంగా విశిష్టతను సొంతం చేసుకున్నాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ ఆలయం అన్నింటికీ భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా స్వామివారికి సమర్పించే నైవేద్యం వైవిధ్యం. ఈ వైవిధ్యం కారణంగానే విచిత్ర ఆలయాల లిస్టులో చోటు సంపాదించుకుంది. ఇంతకీ ఈ ఆలయం ఏంటి, ఎక్కడుంది, ఎలా ఉంది, ఆ విచిత్రం ఏంటి అన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విచిత్రమైన శివాలయం గురించి తెలుసుకోవాలంటే మనం గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ వరకు వెళ్ళాలి. సూరత్ అంటే మనకు గుర్తుకొచ్చేది వజ్రాల పరిశ్రమలు. గుజరాత్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం సూరత్. పరిశ్రమలకే కాదు, ఆధ్యాత్మికతకు కూడా ఈ నగరం పెట్టింది పేరు. దీనికి ఉదాహరణే ఈ శివాలయం. సముద్ర తీరంలో ఉన్న ఈ శివాలయంలోని శివుడిని నమ్మకంతో ఆరాధిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయం సూరత్ లోని ఉమ్రాలో ఉంది. ఈ ఆలయం పేరు రామనాథ్ శివఘేలా ఆలయం. ఇక్కడ మహాశివుడికి నైవేద్యంగా పీతలను సమర్పిస్తారు. సాధారణంగా ఆలయాల్లో నైవేద్యంగా పులిహోర, చక్కెర పొంగలి, దధ్యోజనం వంటి వాటిని సమర్పిస్తూ ఉంటారు. కానీ ఈ శివఘేల ఆలయంలో నైవేద్యంగా పీతలను సమర్పిస్తారు. పీతలను నైవేద్యంగా సమర్పిస్తే చెవులు ఆరోగ్యంగా ఉంటాయని భక్తుల నమ్మకం. ఆరోగ్యం కోసం భక్తులు ఎక్కువగా ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. నిత్యం వందల సంఖ్యలో పీతలను స్వామివారికి మొక్కులుగా చెల్లిస్తూ ఉన్నారు. ఆరోగ్యంతో పాటు సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయని భక్తుల విశ్వాసం. సూరత్ ను సందర్శించిన ప్రతి ఒక్కరూ తప్పకుండా రామ్నాథ్ శివఘేలా ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.